మరొక నూతన దినంలోనికి ఈ 21 రోజుల ఉపవాస దినాల్లో 20వ దినంలోనికి ప్రవేశపెట్టినటువంటి యేసయ్యకి 2 చేతులు పైకెత్తి ఆ నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. ఈ యొక్క ఫాస్టింగ్ సీజన్లో దేవుడు మనకిచ్చినటువంటి దేవుని యొక్క వాక్యము, ఈ వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఈరోజు ముగిస్తాం. రేపటి దినము మరి ఆదివారం ఆరాధనలో యెహోవాకు ఇష్టం లేని, యెహోవాకు ప్రతికూలమైనటువంటి ఉపవాసం అన్నటువంటి అంశాన్ని బోధిస్తాను. ద ఫాస్టింగ్ దట్ గాడ్ డజంట్ పే ఎనీ అటెన్షన్, అంటే దేవుడు అసలు కేర్ చేయని, దేవుడు లక్ష్య పెట్టని, పట్టించుకొని ఉపవాసం ఎలా ఉంటుందో అది రేపు చూద్దాం. సో ఈరోజు యొక్క భాగంలో నుంచి మనం ముగిద్దాం. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవడము చాలా 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 కీలకం. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చదవడం చాలా చాలా ఒక గంట సేపు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఒక గంట సేపు వాక్యం చదవాలి. ఖచ్చితంగా ఒక గంట సేపు వాక్యం చదవాలి. వాక్యం చదవకుంటే మన ఉపవాసము వ్యర్థమైపోతుంది. దానివలన ఏదో కాస్త కొంచెము కొవ్వు కరిగించుకోవడం తప్ప మనకు పెద్ద ఒరిగేది ఏముండదు. ఇఫ్ యూ డోంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫాస్టింగ్, యూ విల్ నాట్ బి బెనిఫిటెడ్ మచ్ స్పిరిచువల్లీ. యూ విల్ లూజ్ సమ్ పౌండ్స్ ఆఫ్ వెయిట్, బట్ యూ విల్ నాట్ బి బ్లెస్డ్ స్పిరిచువల్లీ. యూ విల్ నాట్ బి రివార్డెడ్ when you don't read the word of God during the time of fasting. చెప్పాను కదా, ఉపవాసం అంటే భోజనాన్ని కాక దేవుని యొక్క వాక్యాన్ని తినడం. ఇర్మియా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని తింటిని అంటాడు అన్నమాట. భుజించాడంట. బైబిల్ అంటే ఎలా పెట్టుకోవాలంటే, ప్లేట్లో బిర్యానీ పెట్టుకొని ఎలా కూర్చుంటామో అలా కూర్చోవాలి బైబిల్ ముందు. యువర్ మైండ్ షుడ్ ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ and your spirit should receive the word of God. నీ మనసుతో తినాలి, నీ కళ్ళతో తినాలి దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఉపవాస దినములలో నువ్వు చదవకుంటే, ఉపవాసం ఉన్న దినంలో కానీ ఉపవాసం ఉన్న దినాల్లో కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదవకుంటే నువ్వు ఇబ్బంది పడతావు. నీకు ఎప్పుడు ఆకలి అయితే గుర్తుపెట్టుకో, ఓకే నాకు ఆకలి అవుతుంది కనుక ఇప్పుడు నేనేం చేయాలి, నా ఆకలిని ఎలా తీర్చుకోవాలి, ఆకలిని ఎలా తెచ్చుకోవాలి, వెంటనే అది తినచ్చా ఇది తినచ్చా, ఉపవాసం ఉన్నప్పుడు అది తింటే తప్ప ఇది తింటే తప్ప, ఇది కాదు మనకు రావాల్సిన ఆలోచన. ఆకలి అయినప్పుడు కాంప్రమైజ్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తాం. మనం కాంప్రమైజ్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తాం. ఉపవాసం అంటే నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే నీళ్లు తాగడం తప్ప ఏమీ తినకుండా ఉండడం, అంతే. అదే ఉపవాసం. బైబిల్ పరమైన ఉపవాసం అంటే అంతే. దానికి మించినవన్నీ అది కొంచెం డిసిప్లిన్ అంతే. మిగతాదంటే డిసిప్లిన్ తప్ప ఉపవాసం కాదు అది. మనం రకరకాల పేర్లు పెట్టుకున్నాం, పాక్షిక ఉపవాసము, జ్యూస్ ఉపవాసము, ఇట్లాంటి రకరకాలుగా ఉపవాసం అని పేరు. అసలు ఉపవాసం అంటే కాదు. నేను పుస్తకం రాసేదానికి నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధిస్తూ అనేక పుస్తకాలను నేను పరిశోధిస్తుంటే దేవుడు ఎంత మంచి మంచి విషయాలు చెప్తున్నాడంటే, అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఫాస్టింగ్ మీన్స్ జస్ట్ డ్రింకింగ్ వాటర్, దట్స్ ఇట్. నువ్వు 1 రోజు ఉంటావా, 3 రోజులు ఉంటావా, 21 రోజులు ఉంటావా అనేది తర్వాత విషయం. సో మిగతాదంతా కూడా స్పిరిచువల్ డిసిప్లిన్. ఫాస్టింగ్ మీన్స్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్ బట్ ఈటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. భోజనం కాక దేవుని యొక్క వాక్యం తినడమే బైబిల్ పరమైనటువంటి ఉపవాసము. అది లేకుంటే మాత్రం ఖచ్చితంగా నీకు పెద్దగా ఒరిగేదే ఉండదు. సో కనుక యూ షుడ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని యొక్క వాక్యం వినడం చాలా ప్రాముఖ్యం. అందుకే మనం వాక్యాన్ని కూడా ధ్యానిస్తున్నాం. అందుకే దేవుడు ఈ సీజన్లో మనం ధ్యానించేదానికి ఈ వాక్యాన్ని అనుగ్రహించాడు. సో మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. మనం ఎప్పుడు కూడా, నాకు తెలిసి పరిచర్య మొదలుపెట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ భాగాన్ని మనం అధ్యయనం చేయలేదు. కరెక్ట్ టైంలో దేవుడు మనకు ఈ భాగాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. సో ఇశ్రాయేలీయులందరూ కూడా పశ్చాత్తాపపడి దేవుని యొక్క సన్నిధిలో యెహోవాను మాత్రమే అనుసరిస్తామని సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు వారికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం
అస్తారోతు దేవతలను, బయలుదేవతలను అన్నీ కూడా కొట్టివేసి, ఆ ఇమేజెస్ అన్ని కొట్టివేసి మేము పూర్ణ హృదయంతో దేవుని మాత్రమే సేవిస్తానని చెప్పి మిస్పాకు వచ్చి అక్కడ వారు దేవుని యొక్క సన్నిధిలో మరి గడుపుతూ భోజనం చేసేదాన్ని ప్రక్కన పెట్టారు. వాళ్ళు అంటే డిసైడ్ చేయలేదు ఈరోజు మనం ఉపవాసం ఉందామని, ఉపవాసాన్ని హైలైట్ చేయలేదు. వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దామన్నారు. ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇక తినేదానికి మనకు వీలుండదు కాబట్టి దాన్ని ఉపవాసం అని వ్రాయబడింది అనమాట. ఇంకా అంటే ఇప్పుడు ప్రార్థనకు పొద్దున వచ్చేసి మధ్యాహ్నం కడుపులో బెల్లు కొడుతూనే ఇంటికి వెళ్ళి తినడము, లేకపోతే ఏం అరేంజ్ చేశారు ప్రేయర్ మీటింగ్లో. నిజంగా ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసాన్ని బ్రేక్ చేసిన తర్వాత మనం ఏమైనా కాఫీ, టీ, స్నాక్స్ ఇవ్వచ్చేమో. కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అని చెప్పి మధ్యాహ్నము కాఫీలు, స్నాక్లు అంతా ఇచ్చి మళ్ళీ సాయంత్రం స్నాక్లు ఇచ్చి అది ఏం ఉపవాసం అండి? అది అసలు దాన్ని ఉపవాసమే అనరు. వీరు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గడుపుతూ భోజనం చేసేదానికి వీలు లేనంతగా దేవుని యొక్క సన్నిధిలో వారు గడుపుతున్నారు. కాబట్టి వారు ఉపవాసం ఉండవలసి వచ్చిందనమాట. Because they were praying, they were spending in the presence of God. That's why they just ignored eating. భోజనాన్ని వారు ప్రక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధిలో వారు గడుపుతున్నారు. సో అలా వారు తమను తగ్గించుకొని మిస్పాలో కూడినప్పుడు శత్రువైనటువంటి ఫిలిష్తీయులను అపవాది రేపాడు. వారు వీరి మీదకి వచ్చేసి అందరూ ఒకటే చోట కూడి ఉన్నారు, మొత్తం తుడిచిపెట్టేద్దాం వీరిని అని పక్కా ప్లాన్తో స్వాధీనం చేసుకునేదానికి, నాశనం చేసేదానికి, తుడిచిపెట్టేసేదానికి వారు బయలుదేరారు. ఆ సమాచారం వారికి తెలిసినప్పుడు వీరు భయపడ్డారు. ఇశ్రాయేల్ బహుగా భయపడి సమూయేలు దగ్గరికి వచ్చి వారు బాధపడ్డారు. అంతకుముందు అయితే మేము పోడతాం, మేము పీకుతాం, మేము చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చేసి యెహోవా మాకు సహాయం చేయకపోతే మేమేమి చేయలేం కనుక మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు అంటే అప్పుడు సమూయేలు ఏం చేశాడంటే దేవుని స్తుతించాడు, బలిని అర్పించారు. పాలు విడువని ఒక గొర్రె పిల్లని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఇశ్రాయేలుల పక్షంగా సమూయేలును అంగీకరించాడు. యాక్చువల్గా సమూయేలును దేవుడు పెట్టిందే దాని కొరకు. సమూయేలును దేవుడు పెట్టింది ఇశ్రాయేలీయుల కొరకు. ఏదో సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు, సమూయేలు పక్షంగా వారిని అంగీకరించాడంటే మనకు కొంచెం వేరేగా అనిపిస్తుంది అనమాట. గాడ్స్ కన్సర్న్ వాజ్ నాట్ శామ్యూల్, గాడ్స్ కన్సర్న్ వాజ్ ద ఇజ్రాయలైట్స్. ప్రజల కొరకు దేవుడు ప్రవక్తలను నియమించాడు, బోధకులను నియమించాడు, కాపలను నియమించాడు, అపోస్తలను నియమించాడు, స్వార్థికులను ప్రజల కొరకు నియమించాడు. ప్రజలు వీరి కొరకు కాదు. మమ్మలను దేవుడు నియమించింది మీకోసం, మిమ్మల్ని మా కొరకు నియమించలేదు, మమ్మలను మీ కొరకు నియమించాడు. అందుకే ఈ 5 పరిచయంలో ప్రతి ఒక గిఫ్టింగ్ను దేవుడు ఒక వరము అన్నాడు. సంఘానికి కాపర్లను ఒక వరముగా ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. సంఘానికి ప్రవక్తలను ఒక వరముగా ఇచ్చాడు, సంఘానికి అపోస్తలులను ఒక వరముగా ఇచ్చాడు, సువార్థికులను ఒక వరముగా ఇచ్చాడు, బోధకులను ఒక వరముగా ఇచ్చాడు దేవుడు. సమూయేలును దేవుడు ఇక్కడ ఉంచింది ఇశ్రాయేలుల కోసం. సో సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు సమూయేలు ప్రార్థనను అంగీకరించాడు. 10వ వచనం, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. హల్లెలూయా. ఏండ్ల తరబడి జరగనటువంటి అద్భుతము ఒకే రోజులో జరిగింది. దశాబ్దాల తరబడి ఉన్నటువంటి జీవితం ఒకే రోజులో ఇక్కడ న్యూ టర్న్ తీసుకుంది, ఒకే రోజులో మారిపోయింది. వన్ డే ఆఫ్ ఫాస్టింగ్, వన్ డే ఆఫ్ రైట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ విల్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. నీ జీవితము మార్చబడేదానికి 21 రోజులు నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. నీ జీవితం మార్చబడేదానికి 40-50 రోజులు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఒక్కరోజు చాలు. The right kind of fasting and seeking the face of God and hearing from Him.
ఇక్కడ దేవుడు అంగీకరించాడు అంతే. దేవుడు ఏం మాట్లాడాడో ఇక్కడ చెప్పబడలేదు. అంగీకరించి ఆ దినమునే, దట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆ దినమునే వీ షుడ్ గెట్ ఫెయిత్ ఫ్రమ్ ది స్క్రిప్చర్. ఈ వాక్యం నుంచి మనం విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలండి. విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. చాలామంది ఉపవాసం ఉంటారు. దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఆన్ ద డే ఆఫ్ ఫాస్ట్. ఎంతసేపు నా ఏం ఆలోచన వస్తాయంటే కాఫీ తాగొచ్చా, టీ తాగొచ్చా, చికెన్ తినొచ్చా, మటన్ తినొచ్చా, 2 ముక్కలే తినొచ్చా, ఇవే ఆలోచన వస్తాయి తప్ప ఉపవాసం ఉన్నప్పుడు నిజంగా ప్రియులారా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్, ఐ కెన్ సే 95% ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ద ప్రాపర్ వే ఆఫ్ ఫాస్టింగ్. నాకు తెలిసి ఉపవాసం గురించి పుస్తకం వస్తూనే అందరి ఎక్కడెక్కడ లూజులు ఉన్నాయో అన్నీ కూడా టైట్ అయిపోతాయని నేను నమ్ముతున్నాను. ఎవ్రీ పర్సన్ విల్ బిగిన్ టు ఫాస్ట్ ఇన్ అ రైట్ వే. వీరు సరి అయిన పద్ధతిలో ఉపవాసం ఉన్నప్పుడు దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సమస్య ఒకే రోజులోనే ఆ దినమే ఉపవాసం ఉన్నారు, ఆ దినమే మొరపెట్టారు, ఆ దినమే దాన బలి అర్పించారు, ఆ దినమే దేవుడు వారి యొక్క ప్రార్థన అంగీకరించాడు, ఆ దినమే దేవుడు స్పందించాడు, దేవుడు వీరి పక్షంగా యుద్ధం చేశాడు. మీరు నా సన్నిధిలో ఉన్నారు కదా, మీరు నా వైపు చూస్తున్నారు కదా, నేను నీ శత్రుల వైపు చూస్తాను. ఆయన శత్రుల వైపు చూసేలోగా నేను చెప్పాను కదా, ఇశ్రాయేలీయులు దేవుని వైపు చూస్తున్నారు, ఫిలిస్తీయులు ఎప్పుడెప్పుడు వీరిని నాశనం చేద్దామని ఇశ్రాయేలు వైపు చూస్తుంటే దేవుడు ఫిలిస్తీయుల వైపు చూశాడు. దేవుడు ఫిలిస్తీయుల వైపు చూశాడు. వెన్ యూ కీప్ లుకింగ్ ఎట్ ద లార్డ్ విత్ ద రైట్ కైండ్ ఆఫ్ హార్ట్, గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ ఎనిమీస్. నీ యొక్క శత్రువు వాడు దయ్యంగాడైనా, వారు మనుషులైనా, లేకపోతే నీ మనసే అయినా, నీ శరీరమే అయినా కూడా గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ ఎనిమీ. We have an internal enemy, we have an external enemy, we have an invisible enemy. అంతరంగంలో మనకు శత్రువు ఉన్నారు, మన స్వభావమే. ఒక పార్ట్ ఉంటుందండి మనలో ఒక పార్ట్ ఉంటుంది, అది తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి వరం అన్నమాట. మన శత్రువు ఎప్పటికి ఉంటుంది, అది మరణించేంత వరకు ఉంటుంది ఒక పార్ట్. అందుకే ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన సిలువనెత్తు తనను తాను ఉపేక్షించుకొని, మనం ఉపేక్షించుకొనవలసినవి కొన్ని ఉంటాయి మన జీవితాల్లో, మనం వదిలేయవలసినవి కొన్ని ఉంటాయి, దేవునికి నచ్చనివి మనకు నచ్చినవి కొన్ని ఉంటాయి మన జీవితంలో. శరీరానుసారమైన మనసు అంట ధర్మశాస్త్రానికి లోబడదంట. శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసుతో ఎప్పుడు గొడవ పడుతున్నాడు, ఒప్పుకోదంట. బైబిల్ చదవమంటే ఒప్పుకోదంట, ఉపవాసం ఉందామంటే ఒప్పుకోదంట, ప్రార్థన చేద్దామంటే ఒప్పుకోదంట, సహకరించదంట, ప్రేమిద్దామంటే ఒప్పుకోదంట. శరీరానుసారంగా గలాటపడమంటే గలాట పడుతుందంట, ఘర్షణ పడుతుందంట, చేతును పెట్టుకోమంటే పెట్టుకుంటుందంట. కానీ చూడండి, ఇవి ఎప్పుడు కూడా మనకు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయి. గర్వము ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ లేస్తూ ఉంటాయి పైకి. అయితే తొక్కి పట్టాలి. పౌలు అదే అన్నాడు కదా, అందరికీ బోధించిన తర్వాత నేను ఎక్కడ పరిశుద్ధమైపోతాను అని. ఏమండి, నా శరీరాన్ని నేను నలగొట్టుకొని నా చెప్పు చేతిలో నా శరీరాన్ని నేను పెట్టుకుంటున్నాను, నా స్వభావాన్ని, నాలో ఉన్న దేవునికి ఇష్టం లేనట్టు వాటిని తొక్కి అది మీకు కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నాను. దట్ మీన్స్ యూ హ్యావ్ అన్ ఇంటర్నల్ ఎనిమీ ఇన్ యువర్ సెల్ఫ్. తన కోపమే తన శత్రువు అని మనకి ఏదో పద్యంలో కూడా ఉన్నట్లుంది. యూ హ్యావ్ అన్ ఎనిమీ ఇన్ యువర్ సెల్ఫ్. నీలోనే నీకు శత్రువు ఉన్నాడు. బయట మనకు శత్రువులు ఉన్నారు, మనుషులు. మనమంటే సరిపోనివారు, మన నాశనాన్ని కోరుకునేవారు, మనకి ఇబ్బంది కలుగజేసేవారు, మన గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు, మన గురించి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు, కీడు చేయాలనుకునేవారు, మనం పడితే ఎగిరి గంతులేసేవారు, మనం నష్టపోతే సంతోషించేవారు, మన నాశనాన్ని కోరుకునేవారు, మన గురించి చెడు మాటలు పలికేవారు. బట్ వీ హ్యావ్ ఎక్స్టర్నల్ ఎనిమీస్. We have an internal enemy, we have external enemies, we have an invisible enemy. అదృశ్యమైనటువంటి శత్రువు ఉన్నాడు, వాడే అసలు సిసలైనటువంటి శత్రువు అన్నమాట. సో వాడు చాలాసార్లు మనలో ఉన్నటువంటి శత్రువును వాడుకుంటాడు, చాలాసార్లు మనకు సరిపోనటువంటి వ్యక్తులను వాడుకుంటాడు, కొన్నిసార్లు ఇంకా డైరెక్ట్గా దిగుతాడు. ఎవరు ఆధారం లేదనుకోండి, శరీరంలో నువ్వు లోపడ్డల్లా, మనుషులను విషయంలో జాగ్రత్తగా ఉన్నావు, వాడికి అవకాశం ఇవ్వడంలా, కాబట్టి డైరెక్ట్గా దిగుతాడు అన్నమాట. ఎలా? యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు డైరెక్ట్గా దిగాడు. ఏదైనా తోటలో ఎట్లా డైరెక్ట్గా దిగాడో అక్కడ కూడా అట్లా డైరెక్ట్గా దిగాడు.
సో ఏ శత్రువైనా సరే, ఏ శత్రువైనా సరే, ఏ శత్రువైనా సరే, ఏ శత్రువైనా సరే, నీవు దేవుని వైపు చూస్తే దేవుడు నీ శత్రుల వైపు చూస్తాడు. నీ శత్రుల వైపు చూస్తే ఏమొస్తుంది అంటే, ఏమొస్తుందంటే ఇప్పుడు చదివాం కదా, దేవుడు ఆ దినము మెండుగా ఆయన ఏం చేశాడు, మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా, హల్లెలూయా, God himself sent confusion to the enemies of Israelites who were fasting and seeking the help of God. మెండుగా ఉరుములను కురిపించి వారిని ఏం చేశాడు, తారుమారు చేశాడు. హల్లెలూయా. When you are confident, your enemy is confused. When you are confused, enemy will become confident. నీవు గలిబిలికి లోనైతా ఉంటే వానికి నమ్మకం పెరుగుతుంటుంది, వాడు గెలుస్తానని. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వాడి నమ్మకాన్ని కొడతాడు, వాడిని కన్ఫ్యూజ్ చేశాడు. దేవుడు అపవాదిని కన్ఫ్యూజ్ చేశాడు. దేవుడు ఫిలిష్తీయులను కన్ఫ్యూజ్ చేస్తే ఏమైపోయారు తెలుసా, వారు బలహీనులైపోయారు, వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయారు. హల్లెలూయా. 11వ వచనం, ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి ఇక బయలుదేరి, హల్లెలూయా, ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది, ఇంకా బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. హల్లెలూయా. ఎబెనేజరు అన్నటువంటి పేరు ఇక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది. చాలామంది పాడుతూ ఉన్నారు చాలామంది పాడతారు, ఎబెనేజరే అని పాడతారు. అది ఎక్కడుందో తెలియదు, ఏ సందర్భంలో వచ్చిందో తెలియదు, ఊరికే పాడుతూ ఉంటారు చాలామంది. అది దాటరు, ఇంకా కాస్త ఒక లైన్ దాటి లోపలికి వెళ్దాం అనుకోరు. ఈ పాట ఏంటి, ఈ మాట ఏంటి, ఎక్కడుంది, ఎప్పుడు వచ్చింది, దాని జోలికి వెళ్ళారు చాలామంది కూడా. ఇక్కడ వచ్చిందండి ఎబెనేజర్ అనేటువంటి పదం, ఇక్కడ వచ్చింది. సమూయేలు యెహోవా వీధికి సహాయం చేయగా, సమూయేలు ఒక రాయిని, పెద్ద రాయి అంటది, రాయిని నిలబెట్టి యెహోవా మనకు సహాయం చేసేది దానికి గుర్తుగా మెమోరియల్గా మర్చిపోకూడదు అని గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఆ రాయికి పేరు పెట్టాడు. సహాయపు రాయి అంట, ఎబెనేజరు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. సహాయపు రాయి. ప్రియులారా, ఫిలిష్తీయులను తరిమారు, వారు కన్ఫ్యూజ్ అయిపోయారు, వారు బలహీనలు అయిపోయారు. నీవు సరైన రీతిలో ఉపవాసం ఉంటే, శరీరానుసారమైన మనసు, నీ శత్రువు, 3 శత్రువులు, అదృశ్య శత్రువు, బహిరంగ శత్రువు, ఏమండి అంతరంగ శత్రువు, 3 రకాల గుంపులు అన్నీ కూడా వీక్ అయిపోతాయి. If you fast and pray and seek the face of God and obey God, దేవునికి విధేయతను చూపితే 3 శత్రువు వీక్ అయిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు, నీకు పట్టు దొరుకుతుంది. యూ విల్ బికమ్ స్ట్రాంగ్. ఉపవాసం తర్వాత ప్రియులారా, యూ షుడ్ రిసీవ్ ఆన్సర్స్, యూ షుడ్ రిసీవ్ ఫ్రూట్. దశాబ్దాల తరబడి ఉపవాసాలు ఉన్నాం, నో రిజల్ట్స్. ఏ రిజల్ట్స్ చూడలేదు నీవు. ఎందుకో తెలుసా, యూ ఆర్ నాట్ ఫాస్టింగ్ ఇన్ రైట్ వే. సరైన విధానంలో ఉపవాసం ఉండలేదు కనుక. వీళ్ళు చూడండి, ఒకటే రోజు చూడండి, ఒక్కరోజు, ఆ సింగిల్ డే ఫాస్టింగ్ ఎంత పవర్ఫుల్లో చూడండి. దశాబ్దాల తరబడి ఉన్న సమస్య. మనం ఏమనుకుంటాం, 30 ఏళ్ళ నుంచి సమస్య ఉంది, ఒకసారి 3,000 మంది చచ్చిపోయారు, ఇంకోసారి 30,000 మంది చచ్చిపోయారు, ఇంకోసారి 50,000 70 మంది చచ్చిపోయారు. అమ్మో, ఈ సమస్య పోవాలంటే ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండాలో అనుకుంటావు. ఒక్కరోజే 1 day fasting is enough to solve an age-old problem. దశాబ్దాల తరబడి తరతరాలుగా నీ యొక్క వంశాన్ని పీడిస్తున్నటువంటి సమస్య ఏదున్నా కూడా 1 day ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ఎనఫ్. ఒక్కరోజు ప్రార్థన సరిపోతుంది. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పుట్టినప్పటి నుంచి దయ్యం పీడిస్తూ ఉంది. మాటికి దయ్యంగాడు ఏమంటే అగ్నిలో నీళ్ళను త్రోసేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా సమస్యతో పీడించబడుతున్నాడు. శిష్యుల దగ్గర తీసుకుని వచ్చాడు.
వారి చేత కాలేదు, ఆ దయ్యాన్ని ఎలగొట్టలేకపోయారు. యేసునామం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. యేసుప్రభు శిష్యులకు ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, చాలా దయ్యాలు అప్పటికి ఎలగొట్టారు. ప్లస్ యేసునామం ఉంది, వాడే అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ దయ్యం లోపలేదు. నేను బోనన్నాడు వాడు. వీళ్ళు పో అన్నారు, నేను బోనన్నాడు వాడు. వాళ్ళ వల్ల కాలేదు. ప్రభు వచ్చాడు. ఎలా తెలుసా? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన ఏమండి కొండ మీద దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండి తండ్రితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అక్కడ అనుభవాలు వచ్చాయి ఆయనకి, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. వస్తూనే ఒకే మాటతో దయ్యం వెళ్ళిపోయిందండి. శిష్యులకు ఆశ్చర్యమైంది, మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? చాలా దయ్యాలు వెళ్ళగొట్టామే, ఈ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేము అంటే ప్రభు అన్నాడు, ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప ఇటువంటిది వెళ్ళిపోవుట అసాధ్యము అన్నాడు. అంటే ఉపవాసాన్ని కలిపితే ఏమవుతుంది తెలుసా? యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్, యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ద డెవిల్. అపవాదికి అధికారం లేదు, కానీ బలం ఉంది. నీకు అధికారం ఉంది, బలం లేకపోతే నువ్వు వెళ్ళగొట్టలేవు. అధికారం ఉంది, బలం లేకపోతే నువ్వు వెళ్ళగొట్టలేవు. నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. ప్రతి బలహీనమైనటువంటి విశ్వాసి కూడా అధికారం ఇచ్చాడు. అధికారం ఉంది, కానీ బలం కావాలి. ఆ బలం కావాలంటే భోజనానికి బదులుగా దేవుని యొక్క వాక్యం చేత మనం నింపుకుంటే మనం ఆత్మీయంగా మనము పొందుకుంటాం. We will become strong spiritually. When we become stronger, then we can easily cast out the demon. వాక్యంలో వ్రాయబడింది, ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ఎదుట నిలబడలేకపోయారు, ఓడిపోయారు. వాక్యంలో వ్రాయబడింది. తరువాత సమూయేలు బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా ఫిలిస్తీయులంట ఇశ్రాయేలీయుల దరిదాపులో కూడా రాలేదంట, సరిహద్దులో కూడా రాలేదంట, పొలిమేరలోని కూడా. ఇకంటే ఇంకా ఇశ్రాయేలుని మర్చిపోతాం రా నాయనా, వారితో పెట్టుకుంటే మనకు అసలు ఈ పుట్టగతులు ఉండవు మనకు. వారితో పెట్టుకుంటే మొత్తం బొత్తిగా నాశనం అయిపోతాం. వద్దు చాలు బుద్ధి తెచ్చుకొని చాలా కాలం, కొన్ని దశాబ్దాల తరబడి ఇశ్రాయేలుల జోలికి రాలేదు. సమూయేలున్నంత వరకు ఇశ్రాయేలుల జోలికి వారు రాలేదు. ఫిలిస్తీయులు అణచివేయబడ్డారు. 14వ వచనం, మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలుల యొద్ద నుండి పట్టుకునిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను, వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిస్తీయుల చేతుల నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలులకును అమోరీలకును సమాధానము కలిగెను. హల్లెలూయా. ఫిలిస్తీయులను ఓడించారు, ఫిలిస్తీయులను అణచివేశారు. ఫిలిస్తీయులు స్వాధీనం చేసుకున్నటువంటి నగరాలను, గ్రామాలను, పొలాలను మరలా స్వాధీనం చేసుకున్నారు. వన్ ఫాస్టింగ్ డే, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫాస్టింగ్ డే. ఒకే రోజు ఉపవాసం ద్వారా అదే రోజు దేవుడు స్పందించాడు. అదే రోజు దేవుడు ఉరుములు మెండుగా మెరిపించాడు. శత్రువుని కన్ఫ్యూజ్ చేశాడు, శత్రువుని అణిచివేశాడు, శత్రువుని బలహీనపరిచాడు, శత్రువు ఓడిపోయినట్లు చేశాడు, శత్రువును తరిమి కొట్టాడు. 7 మార్గాల్లో పారిపోయారు. ఒక మార్గంలో వీరు రావాలనుకున్నారు, 7 మార్గాల్లో పారిపోయారు. ఈరోజు ఏ శత్రువు మీకు విరోధంగా మాట్లాడుతున్నా, ఏ శత్రువు నీకు విరోధంగా పనిచేస్తున్నా కూడా నీవు సరి అయిన పద్ధతిలో ఉపవాసం ఉండి దేవుని ఆశ్రయించి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడితే ఒక మార్గంలో వచ్చినటువంటి నీ శత్రువులు 7 మార్గములలో దరిదాపులు అడ్రస్ లేకుండా పారిపోతారు. వాక్యంలో వ్రాయబడింది కదా, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో, నీతో కలహించు వాని నువ్వు వెతికినా కూడా నీవు కనుగొనలేకపోదువు. నీ మీద కోపపడిన వారిని అందరినీ నేను సిగ్గుపరిచేదను, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గు నొందెదరు. నీతో వాదించు వారు మాయమైపోతారు, అబావులు అవుతారు. ఎందుకంటే నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేస్తాను. హల్లెలూయా. ఫిలిస్తీయులతో దేవుడు యుద్ధం చేశాడు. నలిపినట్టు నడుపుతాడు దేవుడు. దేవునితో పెట్టుకుంటే ఎట్లా అండి? తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో దేవుని ఆశ్రయించిన వాడు బలహీనుడు కాదు, అత్యంత బలవంతుడు. వాడు ఏడుస్తుండవచ్చేమో, ఆమె ఏడుస్తూ ఉండవచ్చేమో దేవుని యొక్క సన్నిధిలో,
నీవు ఏడుస్తుండవచ్చేమో, నీకు నువ్వు బలహీన అనుకుంటుండవచ్చేమో. వెన్ యు క్రై ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. రిమెంబర్, ఎందుకో తెలుసా? నీ దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. కొన్ని సందర్భాల్లోనే దేవుడు డైరెక్ట్గా బ్యాటిల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. వాటిలో ఇదొకటి అనమాట. దేవుడు కన్ఫ్యూజన్ పంపిస్తే ఎవడు నిలబడగలడండి. ఫిలిస్తీన్లు అనుకుని ఉంటారు, అరే అనవసరంగా పోయిన వారి జోలికి, ప్రార్థన చేస్తున్న వారి జోలికి పోయా, ఉపవాసం ఉన్నారులే వీళ్ళు వీక్గా ఉన్నారులే అనుకొని వెళ్ది దాడి చేద్దాం అనుకుంటే ఏంట్రా మన పరిస్థితి మొత్తం పోయింది. మొదటికే మోసం వచ్చింది. మనం స్వాధీనం చేసుకున్న నగరాలన్నీ ఇవ్వాల్సి వచ్చింది. మనం స్వాధీనం చేసుకున్న వాళ్ళ పొలాలన్నీ, వాళ్ళ స్థలాలన్నీ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఎవరైనా నీ స్థలాలను ఆక్రమించుకొని ఉన్నారా? ఎవరైనా నీ స్వాస్థ్యమును ఆక్రమించుకొని ఉన్నారా? నీ స్వాస్థ్యమును నీ శత్రువు అనుభవిస్తూ ఉన్నాడా? ఉపవాస ప్రార్థన ద్వారా నీవి అపవాది ఏమేమి దొంగలించాడు అవన్నీ కూడా నీవు మరలా స్వాధీనం చేసుకునగలవు. ఇజ్రాయలైట్స్ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్ బై వన్ ఫాస్టింగ్ డే. ఒకే రోజు ఉపవాస ప్రార్థన ద్వారా తమ హృదయాలను సరి చేసుకున్నారు. మొట్టమొదటిది హృదయాలను సరి చేసుకున్నారు. యెహోవాను మాత్రమే అనుసరిస్తామని తీర్మానం చేసుకున్నారు. నీ చిత్తమే చేస్తానయ్యా, నాకు సహాయం చేయి. నేనేం పర్ఫెక్ట్ కాదు, అన్నిట్లో నేను కరెక్ట్గా ఉంటాను నేను చెప్పడం లేదు, కానీ ఐఎమ్ విల్లింగ్ ఓ గాడ్. దట్స్ వాట్ ఇస్రాయల్ స్టేట్. ఐఎమ్ విల్లింగ్ ఓ గాడ్, ఐఎమ్ విల్లింగ్ టు లీడ్ ఆన్ అన్ ఒబీడియంట్ లైఫ్ ఓ లార్డ్. అది ప్రభుకు నచ్చింది. ఆ ఉపవాసం ప్రభువుకు ప్రీతికరంగా అయింది గనుక ఆయన ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేశాడు. మరి ఎప్పుడు కూడా ఇశ్రాయేలును ఫిలిస్తీయులు గుర్తు కూడా తెచ్చుకోలేదు. సమూయేలు ఉన్నంత కాలం సరిహద్దులకు కూడా రాలేదంట. నిన్ను ముట్టినందుకు నీ శత్రువు బాధపడతాడు. నిన్ను ముట్టినందుకు నీ శత్రువు చాలా చాలా రిగ్రెట్ అవుతాడు. నిన్ను ముట్టినందుకు దయ్యంగాడు రిగ్రెట్ అవుతాడు. నిన్ను ముట్టినందుకు మనుషుల్లో శత్రులు ఎవరైనా ఉంటే వారు కూడా ఏమండి రిగ్రెట్ అవుతారు. ఎందుకో తెలుసా? దేవుడు నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఉపవాసం ఉన్నప్పుడు నీ హృదయాన్ని సరి చేసుకో. రెండవది, వీళ్ళు ఏం చేశారు? హృదయాన్ని సరి చేసుకున్నారు. రెండవది, దేవుని స్తుతించారు. మూడవది, యుద్ధానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. దీనికి వారు ఉపవాసాన్ని జోడించారు. ఉపవాసాన్ని హైలైట్ చేయలేదు, వారు ప్రార్థనను హైలైట్ చేశారు. దేవుని ఆశ్రయించారు. ఫిలిస్తీయులు పూర్తిగా ఓడిపోయారు, అణచి వేయబడ్డారు, 7 మార్గంలో పారిపోయారు. ఏవేవి దోచుకున్నారో అన్నీ కూడా మళ్ళీ ఇవ్వవలసిన పరిస్థితి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఈ సంవత్సరం దేవుడు చెప్పాడు కదా, 2 అంతలుగా దేవుడు ఇస్తానని చెప్పాడు దేవుడు. ఒకే రోజు ఉపవాస ప్రార్థన, హౌ మచ్ పవర్ఫుల్ ఇట్ ఈస్. ఎన్నిసార్లు 21 రోజులు చేస్తారు, 40 రోజులు చేస్తారు, 50 రోజులు చేస్తారు, 60 రోజులు చేస్తారు, ఏం మార్పు ఉండదు. ఊరికే గప్పాలు కొట్టుకోవడం తప్ప, నేను ఉన్నాను ఉపవాసం చెప్పుకోవడం తప్ప. నిజంగా ప్రియులారా, మెనీ పీపుల్ ఆర్ నాట్ ఫాస్టింగ్ ఇన్ ఎ రైట్ వే. దీస్ పీపుల్ ఫాస్టెడ్ ఇన్ ఎ రైట్ వే అండ్ దే గాట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వారు సహాయాన్ని దేవుడు పొందుకున్నారు. వారు ఈ ఉపవాస దినాల్లో 20 రోజులుగా మనం ఉపవాసం ఉన్నాం. రేపటితో ఉపవాస దీక్ష ముగిస్తూ ఉంది. చాలామందికి వారి యొక్క కడుపు వారి కంట్రోల్లోకి వచ్చింది. హల్లెలూయా. వారి యొక్క శరీరము, వారి యొక్క మనసు వారి కంట్రోల్లోకి వచ్చింది. సో ఇక రేపు ఉపవాసం అయిపోయిన వెంటనే ఆ పట్టును అలాగే పెట్టుకోండి. మీరు ఇప్పుడు శరీరము లోబడింది, మీ కడుపు మీకు లోబడింది. నేను 5 గంటల వరకు నీకేం పెట్టనంటే ఇంకా అర్థం చేసుకొని లోబడింది. మరలా విచ్చలవిడిగా తినేదానికి వదిలేయద్దు. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది? నువ్వు కంట్రోల్ చేసుకునేదంతా, నువ్వు సంపాదించేంతా మళ్ళీ పోగొట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో డోంట్ లూజ్ కంట్రోల్ ఓవర్ యువర్ థాట్ లైఫ్, ఓవర్ యువర్ ఫిజికల్ అపెటైట్స్. అంటే ఇదే ఉపవాసాన్ని కంటిన్యూ చేయమని నేను చెప్పడం లేదు, బట్ హ్యావ్ కంట్రోల్. ఎక్కడైనా నీవు నీ కడుపుకు లోబడుతున్నావా, నీ కడుపు నీకు లోబడుతుందా, అది నీకు మాత్రమే తెలుస్తుంది. నీ కడుపుకు నిన్ను ఏలేటట్లు చేసుకోవద్దు.
నీ కడుపును నీ చెప్పు చేతులు పెట్టుకో. ఇప్పుడు గ్రిప్ వచ్చింది కదా, నీకు పట్టు వచ్చింది, గ్రిప్ వచ్చింది, దాన్ని మళ్ళీ వదిలేసుకోవద్దు. దాన్ని అట్లే మెయింటైన్ చేసుకో, డిసిప్లిన్ చేసుకో, క్రమపరచుకో. నీ శరీరం అడిగినంత పెట్టద్దు, ఎంత కావాలో అంత పెట్టద్దు. నేను ఒకటి చెప్తాను సూచన, ఏమంటే జీవితకాలం అంతా కడుపు కాల్చుకోవాలంటే ఏం అవసరం లేదు. వారంలో ఒకరోజు వదిలేసేయండి. మీ శరీరానికి చెప్పండి, వారంలో నీకు ఇప్పుడు మీరు 5 నుంచి 5 వరకు చెప్పారు కదా మీ శరీరానికి, 5 నుంచి 5 వరకు, 5 తర్వాత నేను పెడతానని చెప్పారు. సో మీ శరీరం లోపడేది. అదే రకంగా మీ శరీరానికి, మీ మనసుకు రెండింటికి ఇన్ఫార్మ్ చేయండి. ఏంటంటే నేను వారంలో ఒకరోజు నీకు వదిలేస్తా, ఒకరోజు నీకు ఫుల్ స్వేచ్ఛ, నువ్వు ఏం తింటావో ఎంత తింటావో నీ ఇష్టం అని చెప్పేసండి. ఒకే రోజే. మిగిలిన 6 days నో పర్మిషన్. దాన్ని కంట్రోల్ అంటారు, డిసిప్లిన్ అంటారు. నేర్చుకోండి. చాలామంది తమను తాము స్వాధీనం చేసుకోలేరు, తమను తాము అదుపు చేసుకోలేక ఇతరుల మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇతరులను కంట్రోల్ చేసేదానికి పోతారు. చాలాసార్లు ఎవరు ఇతరులను కంట్రోల్ చేసేదానికి పోతారంటే తమను తాము ఆధీనం చేసుకోలేని వారు, తమను తాము కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఇతరులను కంట్రోల్ చేసేదానికి పోతారు. ఇతరుల మీద పడి ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అన్నమాట. You control yourself. You gain control and mastery over your flesh. You maintain that. You maintain what you have gained during the days of fasting. ఈ ఉపవాస దినాల్లో నువ్వు ఏం సాధించావో వాటిని మెయింటైన్ చేయి, పోగొట్టుకోవద్దు, మళ్ళీ లూజ్ వదిలిపెట్టద్దు. మళ్ళీ డోంట్ బికమ్ ఎ స్లేవ్. బానిస కావద్దు. 20 రోజులు నీకు పట్టు దొరికింది, మంచి పట్టు దొరికింది, నీకు విల్ పవర్ పెరిగిపోయింది, నీ కడుపు నువ్వు కంట్రోల్లో చేసుకోగలిగావు, చాలా అద్భుతమైన విషయం. అయితే దీన్ని మెయింటైన్ చేయి. ఇశ్రాయేలు మెయింటైన్ చేశారు గనుక సమూయేలు ఉన్నంత వరకు కూడా ఫిలిస్తీన్లు దరిదాపులో కూడా రాలేదంట. హల్లెలూయా. ఈ ఉపవాస దినాల ద్వారా నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా రెండంతలుగా నువ్వు మరలా పొందుకుందువు గాక. వాట్ ఎవర్ ద డెవిల్ హ్యాస్ ఆక్యుపైడ్, ద థింగ్స్ దట్ బిలాంగ్స్ టు యూ, devil has to leave into your hands and he has to flee in the name of Jesus. అపవాది ఏం దొంగిలించినా, ఏవి అనుభవిస్తున్నా కూడా వాడు వదిలిపెట్టి నీ ఒడిలేసి విడిచి వెళ్ళిపోయి తీరవలసిందే. ఫిలిస్తీన్లకు జరిగినట్లు ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో ఫలింపచేయును గాక.